అయితే సంబంధం మాట్లాడేద్దాం. మంచి రోజు చూసి పిల్లని చూసుకోవటానికి రమ్మని చెప్తాను. మాట కలిస్తే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. అంజలి, ఏంటి అట్లా శూన్యంలోకి చూస్తున్నావు? తిను. నీ పెళ్లి విషయం మాకు వదిలేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. వాళ్ళని పిలిపిస్తాను. ఎవరిని? అంటే ఇంతసేపు మేము చెప్పింది వినలేదా? వినకుండానే కేక అన్నావా? ఏమైందే నీకు? నాకే తెలియట్లేదు యశోద, అంత కొత్తగా ఉంది. నేను మంచిగానరా. ఏం నుంచి వస్తుండ్రు? ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఏ షాప్ లో కొన్నావు? కొనలేదక్క, రూపాయల ఆర్డర్లో తలిగింది. క్యారమ్ బోర్డ్ వస్తుంది అనుకుంటే బుజ్జి బొమ్మ వచ్చింది. ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాకిస్తావా? నీకోసం నా ప్రాణమైన ఇస్తానక్క. ఈ బొమ్మ ఎంత తీసుకో. నా బంగారు కొండ. పోతామక్క. సరే మంచిది, వెళ్ళండి. అమ్మా అంజలి, ఈ రోజు మా కళ్ళకి కొత్తగా కనిపిస్తున్నావు. ఈ దినం ఎందుకో నాకు తెలియదు. మస్తు ఖుషిగా ఉన్నా యశోద, చాలా సంతోషంగా ఉన్నా. టాబ్లెట్స్ వేసుకోండి పిన్ని. పెద్దమ్మా, ఆ ముసల్దాని మనసు మళ్ళీ ఆ శివంగి వైపు డైవర్ట్ అవ్వకముందే మనం అనుకున్నది జరిగిపోవాలి. ఆ మొండి మనిషిని లొంగతీయటం అంటే మామూలు విషయం కాదమ్మా. పగతో సాధించలేనిది ప్రేమతో సాధ్యమవుతుందేమో. ఒక్కసారి సెంటిమెంట్తో ఆవిడ గారిని ట్రై చేస్తా. బుట్టలో పడిందనుకో, నేను సక్సెస్ అయినట్టే. ఏం చేస్తావమ్మా? జస్ట్ మినిట్ పెద్దమ్మా. అమ్మమ్మ, రవిత్రేణి, ఇప్పుడు ఆ హారం ఎందుకు తీసావు? అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా? అవునమ్మా. ఏ నమ్మలేకపోతున్నావా? ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి నన్నందరూ కోపిష్టి అనుకుంటారు. కానీ నా ఒంట్లోనూ నా మనసులోనూ ప్రేముందమ్మా. చాలా సంతోషం. కానీ ముందు ఈ హారం ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. అలా కోపడతావేంటమ్మా? అమ్మమ్మ ఏం చెప్పింది? అంజలి పెళ్లి రోజు పెద్దనాన్న కూతురు హనీని తీసుకొస్తా అంది, కానీ తీసుకురాలేదు.
మరి ఇచ్చిన మాట ప్రకారం వారసురాల్ని నేనే కదా. వారసురాల్ని నేనే అయినప్పుడు సావిత్రి పెద్దమ్మ పెట్టుకున్న హారం నాకే కదా. ఏమంటావమ్మా? మాట్లాడవేంటమ్మా? సావిత్రి బతుకున్నప్పుడు నువ్వు సావిత్రి వైపే ఉన్నావు, నేను రాజీ పడుతూ వచ్చాను. కనీసం ఈ తరంలో రవిత్రేనైనా సంతోషంగా ఉండనివ్వమ్మా. అమ్మమ్మకి నా మీద ప్రేముందమ్మా. ఈ హారం తన చేత్తోనే నా మెళ్ళో వేస్తుంది కదమ్మమ్మా. నీ పరువు తీసిన అంజలిని నువ్వు నిజంగా వదిలేసుకున్నట్టే కదా. ఇంకా ఈ ఇంటి బాధ్యతలన్నీ వారసురాలే కదా చూసుకోవాలి. నీకు నచ్చినట్టే ఉంటానమ్మమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ హారం నా మెళ్ళో వేయి. ఈ ఒక్క సంతోషం నాకిస్తే ఇంట్లో అందరినీ సంతోష పెడతాను. ఇన్నాళ్ళు రవిత్రేని నచ్చకపోవడంతో దాన్ని ఎవరినో తీసుకొచ్చేసి ఇన్ని ఆర్భాటాలు చేసావు. చివరికి ఏమైంది? రవిత్రేని ఇంటి బిడ్డ. నువ్వేం టెన్షన్ పడకు పెద్దమ్మా, అమ్మమ్మ నా మెళ్ళో వేస్తుంది కదా. ఇదిగో అమ్మమ్మ, తీసుకో తీసుకో అమ్మమ్మ. వేయ్. వేయమ్మమ్మా. వేయ్. అమ్మమ్మా, ఈ ఇంట్లో పెళ్లి చూడాలనుకొని నువ్వు చాలా కలలు కన్నావు. నీ కలని నేను నిజం చేస్తాను. నెల తిరిగేలోపు నర్మదకి పెళ్లి చేద్దాం. నర్మదకి పెళ్లి కుదరకపోతే నీ సంతోషం కోసం నేను పెళ్లి చేసుకుంటాను. నీకేం కావాలో నన్ను అడగమమ్మా. ఇంకా శివంగి గురించి ఈ ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ ఉండకూడదు. అది చచ్చిపోయింది అంతే. యాడికి పోతున్నాం? ఏడికి పోవాలో ఆడికి పోతున్నాం చెల్లి. అదే అక్క, యాడికి పోతున్నాం నీకే తెలుస్తుంది కదా చెల్లి. ఇట్లా పోతుంటే నాకు పాట యాదకొస్తుంది. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి శివంగక్క బయలుదేరిపోయినది. వెన్ను చూపని మా అక్క, వెన్నులో వణుకు పుట్టించే మా శివంగక్క బయలుదేరింది. ఇంద్రమ్మా వచ్చేస్తున్నా. రాజశేఖర్ పెద్దయ్య మన ఇంటికి వచ్చేస్తున్నా. మా అంజలక్కకెవరో బలసాటి రానరారు, మా అంజలక్కకెవరో బలసాటి రానరారు. త్వరలోనే మా అక్క మా ఇల్లు చేరుతోంది, త్వరలోనే మా అక్క మా ఇల్లు చేరుతోంది, త్వరలోనే మా అక్క పుట్టిల్లు చేరుతోంది. మా అంజలక్కకెవరో బలసాటి రానరారు, మా అంజలక్కకెవరో బలసాటి రానరారు. త్వరలోనే మా అక్క మా ఇల్లు చేరుతోంది, త్వరలోనే మా అక్క పుట్టిల్లు చేరుతోంది.
ఏయ్ రాజశేఖర్ బాబు ఇల్లు వచ్చేసింది. ఏయ్ ఆపు 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 ఆపు. పదక్క. ఇంటికి వచ్చేసినాను చెల్లి. సామాన్లన్నీ దించుకోవాలి. పట్టు. అలాగే. చాలా సంతోషం అమ్మమ్మ. సావిత్రి పెద్దమ్మ పెట్టుకున్న హారాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నా మెళ్ళో వేశావు. తీసుకో. ఎన్ని కాదనుకున్నా, మాట మాట ఎన్ననుకున్నా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? ఇంటి బిడ్డ ఇంటి బిడ్డే, పరాయి బిడ్డ పరాయి బిడ్డే. ఓ రవక్క, నేను వచ్చేసిన. నేను కూడా ఈ ఇంటి బిడ్డనే అక్క. నీ పెళ్లి రోజుతోనే నీకు ఇంటితో ఉన్న సంబంధం తెగిపోయిందే. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చావా? అరే పుట్టింటికి రానికి సిగ్గెందుకక్క? గుండెల నిండా ప్రేమ ఉండాలే గాని నా తాన చాలా ప్రేమ ఉంది. అందుకే నా పుట్టింటికి వచ్చేసిన. నువ్వు జర ఆగక్క. ఇంద్రమ్మా, నేను వచ్చేసిన. సుమిత్రమ్మా, అహల్యమ్మా, గీ ఇంటి బిడ్డ వచ్చేసినది. దిష్టి తీరా. అహల్యమ్మా, దిష్టి తీరా. అయితే ఏమైంది? మధు, నువ్వు పొయ్యి ఎర్ర నీళ్ళు కలిపి తీసుకురా. అలాగే అక్క. ఏయ్, ఎక్కడికే? నువ్వు వెళ్ళు మధు. ఏయ్, ఆగవే. అరే నేను కుడికాలు పెట్టొస్తున్నానక్క, ఆగమంటవేంది? నువ్వు రా చెల్లి. ఏయ్, ఈ ఇంటి బిడ్డ నేను చెప్పుకుంటూ మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చావా? నువ్వు అసలు మాట మీద నిలబడవా? ఏంటి అవి? ఆ తట్టేంటా బుట్టేంటి? గట్లడిగినా బాగుంది. ఏం లేదక్క, నా షాదీ ఆగిపోయిందని ఓ తెగ పరేషాన్ అయిపోయి నాతో మాట్లాడకూడదని ఇంద్రమ్మ హుకుం జారీ చేసింది కదా. గట్లాంటప్పుడు నా తిండేం కావాలి, నేనేడ పడుకోవాలి? గందుకే కొన్ని దినాలు ఈ పెద్ద ఇంట్లో గీ మూలన ఇవన్నీ పెట్టుకుంటా. ఒక పూట వండుతా, 3 పూటలు తింటా. 3 పూటలు కాకపోతే 36 పూటలు మెక్కవే, మాకెందుకు?
ముందు నువ్వు తెచ్చిన ఈ తట్టా పుట్టా తీసుకుని బయటకు వెళ్ళిపో. ఏంటి పెద్దయ్యా, ఇంటికొచ్చిన ఆడబిడ్డని గట్ల పొమ్మనడం గదేం మర్యాద? ఆడబిడ్డ అంటే ఇంటికి రప్పించిన పెద్ద మనిషి చీదరించుకొని గెంటేసింది కదే. కొద్దో గొప్ప ఇందిరమ్మే నయం, మాట మీదుంది. నువ్వే మాట తప్పి అడుగు పెట్టావు. అక్క 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 నేనేం మాట తప్పలే. ఆ దినం నువ్వేం షరతు పెట్టినావు? నా మెడలో 3 ముళ్ళు పడినాక నేను పోవాలే అన్నావు. అది కదా మాట. గా మాట ప్రకారం నేను పోవక్కర్లే, ఎందుకంటే నా మెడలో తాళి పడలేదు కదా. ఏదో ఒక వంకతో సిగ్గు లేకుండా ఇక్కడ దూరిపోవడం నీకు కావాల్సింది. సునీల దాపరించావు. అయ్యో, వీళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినా చెల్లిపోతుంది గాని తల్లివి నువ్వట్లా మాట్లాడితే ఎట్లాగమ్మా? వేద మంత్రాల సాక్షిగా నన్ను నువ్వు దత్తత తీసుకున్నావు. నేను నీ బిడ్డనమ్మా. ఏడి మా అయ్య చంద్రవేడి? చంద్రో చంద్రో, నీ బిడ్డొచ్చినాది, ఏడున్నావు? ఓయ్ సోకడా, నీ మర్దనొచ్చినాది, ఏడున్నావు? తొందరగా రావాలే. రా చంద్రో. సోకడా రండి తొందరగా. అదే, ఓ మీరిప్పుడే వస్తుండ్రా? పోన్లే, మంచి టైంకి వచ్చిండ్రు. చంద్రం, నువ్వు చెప్పు, నేనెవర్ని? నేను నీకేమవుతాను? ఏమీ కానా? ఈ ఇంటికి నేనేమవుతాను? ఏమీ కానా?